ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ ఏంటంటే హ్యాట్ తో వేట అంటూ ఒక డిఫరెంట్ అయిన టాస్క్ ఇచ్చారు. ఇక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో ఒక హ్యాట్ ని ఏర్పాటు చేసి ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేస్తున్నారో వాళ్ళని ఆ సర్కిల్ బయట ఉంచమన్నారు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగానే బజర్ మోగినప్పుడు ఆ కంటెండర్స్ అందరూ కూడా కలిసి ఆ హ్యాట్ ని తీసుకొని ఆ ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ లో పోటీ చెయ్యట్లేదో ఆ కంటెస్టెంట్స్ కి అంటే తమకు నచ్చిన వాళ్ళకి ఆ హ్యాట్ నిచ్చి ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ లో పోటీ చేస్తున్నారో వాళ్ళని ఒకరిని తీసేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక ఇందులో భాగంగానే మొదటగా నిఖిల్ అయితే ఆ హ్యాట్ ని తీసుకొని గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఏమో కళ్యాణ్ని కంటెండర్ రేస్ నుంచి తొలగించాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ దొరికితే ఇమాన్యుయల్ అది తీసుకెళ్లి సంజనాకి ఇచ్చారు. సంజన వెంటనే దివ్యాని ఎలిమినేషన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ తీసుకుంటే దువ్వాడ మాధురికి ఇస్తే దువ్వాడ మాధురి అది తీసుకొని నేను రీతుని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆమె ఎవరన్నా గేమ్ సపోర్ట్ లేకుండా ఆడదు అంటే వాళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవ జరిగింది. ఇలా చివరిగా తనుజ ఇమాన్యుయల్ మిగిలారు. కానీ ఇమాన్యుయల్ కి లాస్ట్ గా ఆ హ్యాట్ అయితే దొరికింది కాబట్టి ఆ హ్యాట్ ని తీసుకెళ్లి సంజనాకి ఇచ్చాడు. సంజన ఏమో తనుజాని ఎలిమినేషన్ చేసింది అని చెప్పగానే వెంటనే తనుజ పాపం కళ్ళు తిరిగి పడిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమని లేపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె కళ్ళు తెరడానికి కూడా చాలా ఇబ్బంది పడిందనే చెప్పాలి. ఎందుకంటే తనుజాకి వారం రోజుల నుంచి కూడా హెల్త్ అనేది బాగలేదు. కేవలం ఎలాగైనా ఈ వారం కెప్టెన్ అవ్వాలి అనే లక్ష్యంతోనే తనకు ఒంట్లో బాగోపోయినా సరే మొత్తానికి ఒక అమ్మాయి శివంగిలా వేటాడినా చివరికి హౌస్ మేట్స్ చేతిలో బిగ్ బాస్ పెట్టడం, తర్వాత ఫైనల్ గా సంజన ఏమో తనుజాని కెప్టెన్ కాకుండా తీసేయడం, ఇవన్నీ తనుజాకి బాగా స్ట్రెస్ ఎక్కువడంతో మొత్తానికి కళ్ళు తిరిగి పడిపోయింది. మరి తనుజాని కన్వెక్షన్ రూమ్ కి తీసుకెళ్లినట్టయితే గనక లైవ్ లో చూపించారు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.